నాకు కూడా చాలా సార్లు పిండి అనేది ఫ్లాప్ అయింది ఫ్రెండ్స్. నేను కూడా అమ్మమ్మను, నానమ్మను, చిన్నమ్మను, పెద్దమ్మను అడిగి నేర్చుకున్నదే. ఇప్పుడైతే మెత్తడి దూది లాంటి ఇడ్లీ తయారు చేసుకోవడానికి 1 కిలో ఇడ్లీ రవ్వలో 1 కిలో ఉద్దిపప్పు, ఇడ్లీ రవ్వ సపరేట్ గా, ఉద్దిపప్పు సపరేట్ గా నానబెట్టుకోవాలి. 100 గ్రామ్స్ అటుకులని మళ్ళీ వేరే బౌల్లో సపరేట్ గా నానబెట్టుకోవాలి. 3 బౌల్స్ వేరువేరుగా నానబెట్టుకున్న తర్వాత 5-6 గంటలు నానిన పప్పుని బెడ్ గ్రైండర్ లో బాగా మెత్తగా రుబ్బుకోవాలి. మెత్తగా అయిందా లేదా అని ఎలా తెలుసుకోవాలంటే కొద్దిగా పిండిని తీసుకొని వాటర్ లో వేసినప్పుడు వాటర్ అనేది పైకి తేలుతుంది పిండి. ఇప్పుడైతే పర్ఫెక్ట్ గా మెత్తగా అయినట్లు. పిండిని మనం ఒక గిన్నెలో తీసుకొని అటుకులని సపరేట్ గా మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి గట్టిగా. ఆ అటుకుల మిక్సీ పట్టిన మిశ్రమాన్ని, ఇడ్లీ రవ్వని కొద్దిగా సాల్ట్ వేసుకొని కలిపి పెట్టుకుంటే 2-3 రోజులకు మనకి టిఫిన్ కి ఇడ్లీ పిండి అయితే రెడీ అయిపోయినట్లు. మళ్ళీ గ్రైండర్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటంటే, గ్రైండర్ లో ఉన్న వాళ్ళు గ్రైండర్ లో రుబ్బుకుంటారు. అంటే మిక్సీలో ఫస్ట్ నెంబర్ కి స్లోగా మిక్సీ హీట్ కాకుండా రుబ్బుకుంటే కూడా పర్లేదు ఫ్రెండ్స్, నురగ బాగానే వస్తుంది. ఈ విధంగా అన్ని మిశ్రమాలని కలుపుకోవాలి. ఇడ్లీ రవ్వ వంపినప్పుడు ఇడ్లీ రవ్వలో వాటర్ అనేది వడగడితే కూడా అందులో వెళ్ళిపోవు. మనం కొద్ది కొద్దిగా పిండిని అయితే పిండేసి మనము ఉద్దిపప్పు మిశ్రమంలో అయితే ఇడ్లీ రవ్వని మిక్స్ చేసుకోవాలి. ఆ బౌల్ అనేది చిన్నగా అయింది ఫ్రెండ్స్, అందుకే మళ్ళీ కారం పెట్టిన బౌల్ ని చేంజ్ చేసి కారం తీసేసి అందులో నుంచి మళ్ళీ బౌల్ కి అయితే ట్రాన్స్ఫర్ చేశాను పిండిని అయితే. ఈ విధంగా మిక్స్ చేసుకొని సాల్ట్ ఒక గుప్పెడు వేసుకుంటే 3 రోజులకు మనకైతే టిఫిన్ పిండి అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. సోడా పొడి అనేది మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు వేసుకోవాలి. మనం మిక్సీ పట్టిన వెంటనే సోడా పొడి అయితే కలపకూడదు. ఇడ్లీ బ్యాటర్ అనేది చెడిపోతుంది. మనం ఇది ఫ్రిడ్జ్ లో ఉంచుకుంటాం కాబట్టి మనం వేసుకునేటప్పుడు ఇడ్లీలు సోడా పొడి కలుపుకోవాలి. ఒక రోజు మనం టైం స్పెండ్ చేసి పిండిని బ్యాటర్ ని రెడీ చేసుకుని పెట్టుకున్నట్లయితే 3 డేస్ వరకు మనకి మార్నింగ్ పిల్లలు స్కూల్ కి వెళ్ళేటప్పుడు ఎర్లీగా పంపించేయాలి కదా ఫ్రెండ్స్. అలాంటప్పుడు మార్నింగ్ త్వరగా పనులు అయితే కంప్లీట్ అవుతాయి. ఇలా మనం బ్యాటర్ అనేది రెడీ చేసి పెట్టుకుంటే ఇడ్లీ రుబ్బిన రోజు అయితే ఇన్ని సామాన్లు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. షింక్ ఉన్న వాళ్ళకైతే పర్లేదు, మాకైతే ఇంక్ లేదు కాబట్టి ఇంక అన్ని సామాన్లు కడిగేసుకోవాల్సిందే. పిండి చూడండి ఎంత బాగా పొంగిందో. ఇడ్లీ వేసిన తర్వాత ఇడ్లీ మధ్యలో కూడా హోల్ రాదు, పర్ఫెక్ట్ గా ఇడ్లీ అనేది వస్తుంది. మా అమ్మాయికి అయితే చిన్న బటన్ ఇడ్లీ కావాలి. మన హౌస్ క్లీన్ చేసినప్పుడు ఈ ప్లేట్ అయితే దొరికింది. అయితే సాహసం చేస్తుంది, బటన్ ఇడ్లీ వేసుకుంటాను మమ్మీ అని. సపరేట్ గా బౌల్ పెట్టి అందులో వాటర్ వేసి స్టాండ్ ఉంచి తన కోసం అయితే బటన్ ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసుకుంటుంది. ఇక్కడ సైడ్ అయితే ఇడ్లీలు అయితే ఉడికాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇడ్లీలు ఎలా వచ్చాయి అనేది చూద్దాము. చూడండి ఇడ్లీలు అయితే ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయో. ఇడ్లీలు ఈజీగా మా పిల్లలు మార్నింగ్ టైం అయితే ఒక 6-8 అలా తినేస్తారు ఫ్రెండ్స్. చాలా చక్కగా వస్తాయి. ఈ విధంగా మనం బ్యాటర్ కలుపుకున్నట్లయితే ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయి అనేది కామెంట్ చేయండి. మా ఇంట్లో మా పిల్లలకి అయితే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇడ్లీ రెసిపీ అంటే. రోజు చేసినా కూడా వద్దనరు. మీ పిల్లలకి ఏ టిఫిన్ అయితే ఇష్టం ఫ్రెండ్స్? మీరు వీక్ లో ఎన్నిసార్లు ఇడ్లీ అనేది ప్రిపేర్ చేసుకుంటారు? మా పిల్లలు అయితే మార్నింగ్ టైమ్ స్కూల్ కి టైం అవుతుంది కాబట్టి సాంబార్ అలా ఏం ప్రిపేర్ చేయను ఫ్రెండ్స్. ఓన్లీ చట్నీతోనైతే తినేసి వెళ్ళిపోతారు. వీడియో ఇంతవరకు చూసారు కదా, వెళ్ళేటప్పుడు లైక్ ఇచ్చి వెళ్ళండి.